ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ ధరల గురించి మాట్లాడడానికి, కూటమి ప్రభుత్వ పాలన గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అమలు చేశారు కూటమి ప్రభుత్వం, మరి దానిపైన మీ స్టేట్మెంట్ ఏంటి? కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనేది ఉత్తమ మాట. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించాడు. కాపీ అయితే కొట్టాడు, కానీ ప్రజలకి కావాల్సినటువంటి సదుపాయాన్ని సరిగ్గా సక్రమించలేకపోయాడు. సంక్షేమ ఫలాలు అనే పేరుతో అభివృద్ధిని మర్చిపోయాడు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మరి ఆ రోజు ఎంతో ముందు చూపుగా బడుగు బలహీన వర్గాలకు కానీ పేదలకు కానీ అట్టడుకున్నటువంటి కులాల వారికి కానీ అందరికీ సమానమైనటువంటి ప్రతిష్ట కలిగించే విధంగా, వాళ్ళ గౌరవించే విధంగా వాళ్ళకి నిధులు ఏర్పాటు చేయడం కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అన్నింటినీ కూడా ముందుగా నడిపినటువంటి పార్టీ ఏదైనా కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి వచ్చింది కాదు. అది రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళు కొంత బేస్ వేసుకుని వెళ్ళిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని బలంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఈ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఈ విధంగా సేవ చేస్తుందని చెప్పేసి ఆ రోజు ఇంద్రమిల్లు కానివ్వండి, లేకపోతే డ్వాక్రా మహిళలకు రుణాలు కానివ్వండి, తర్వాత ఆరోగ్యశ్రీ కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి. రుణమాఫీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు కూడా రుణమాఫీ జరిగింది. కానీ ఇక్కడ రుణమాఫీ చేసిన తర్వాత ఎవరైతే టయానికి మరి అప్పు చెల్లించారో వాళ్ళకు కూడా రాజశేఖర రెడ్డి గారు ఒక 5,000 కాడకే మళ్ళీ బ్యాంకులు వేయటం జరిగింది. అది మన రాష్ట్రంలో జరిగింది రాజశేఖర రెడ్డి గారి ద్వారా. ఈ రోజున కాంగ్రెస్ పార్టీని మరి షర్మిల గారు కూడా తమ బతుస్కంధాలం వేసుకుని అన్ని జిల్లాల్లో పర్యటించడం జరిగింది. మరి మొన్న జరిగినటువంటి ఉపాధి హామీ కూలీల విషయంలో ఉపాధి హామీ అనే దాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు అప్పుడు నేతృత్వంలో మన రాష్ట్రంలో జరిగింది. అయితే దీన్ని కాపాడడం కోసం ప్రతిపక్షం అనేది కనపడలా. కానీ బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజున ఉపాధి హామీ కూలీల కోసం రాష్ట్రం మొత్తం పర్యటన చేసి వాళ్ళ చైతన్యవంతులను చేసి వారికి సరైన సదుపాయాలు చేసే విధంగా మళ్ళీ ఒకసారి కేంద్ర గవర్నమెంట్ పునరావృతంగా ఆలోచించేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మూలం జరిగింది. సార్, ఇప్పుడు మీరు అన్నారు తండ్రి ఆశయాలకు ఆదర్శంగా తీసుకుని నిజమైన వారసురాలు షర్మిల గారు అన్నారు సేవ చేయడానికి ప్రజలకి. నిజంగా తండ్రి ఆశయాలతో ప్రజలకు సేవ చేయాలంటే పదవే కావాలంటారా? పదవితో పని ఏం లేదు, ఆర్గనైజేషన్ పెట్టుకుని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబానికి ఇచ్చిన గౌరవం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారికి 33 సంవత్సరాలకే పిసిసి అధ్యక్షుడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి వేరు కాదు. కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి వేరు చేసి మాట్లాడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. 33 సంవత్సరాలకే పిసిసి అధ్యక్షులు ఇచ్చారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఎవరికైతే చెప్పారో ఆయన హయాం వచ్చేటప్పుడు వారికి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. దానిలో భాగంగా రాజశేఖర రెడ్డి గారి కూతురు మరి వారికి పిసిసి ఇవ్వటం మూలంగా పార్టీ ముందుకెళ్తున్న ఉద్దేశంతో ఇచ్చారు. అదేవిధంగా ఆమె కూడా పనిచేస్తాము. మీరే అన్నారు కదా వారసురాలంటే ఆస్తులకి పదవులకి కాదు ఆశయాలకి అని. సో ఆయనకి పదవిస్తే ఎవరికి ఇవ్వాలి, కంటిన్యూషన్ అనే రూల్ లేదు కదండి. ఇవ్వాల్సిన పని లేదు. రేపు పొద్దు నేనేం పిసిసి ఇవ్వచ్చు, దాని గురించి పెద్ద విషయం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆ స్వేచ్ఛ ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎదగడానికి చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా కింద ఎన్ఎస్యుఏ కాడి నుంచి ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు. ఈ పార్టీలో కులాలకి ప్రాధాన్యత లేదు. కారణం ఏంటంటే రోసీ గారు ముఖ్యమంత్రి అయ్యాడు, దామోదరం సంజీవ్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అన్ని కులాలకు అవకాశం ఉంది ఈ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యేదాం ఆలోచన. లాస్ట్ గవర్నమెంట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టైల్లో ఆయన పరిపాలన ఆయన స్టైల్లో ఎఫిషియెంట్ గా చేసి చూపించారు. ఆయన పరిధి వరకు అన్నను మించిన శైలి ఇంకేం చూపించగలరని ఇవ్వడం అనుకుంటున్నారు మీరు? అసలు రాజశేఖర్ రెడ్డి గారు జీన్స్ కొద్ది గొప్ప ఉంటాయి కదా, లీడర్షిప్ క్వాలిటీస్. వాటిలో కొన్ని గుణాలు అతనికి రావచ్చు, కొన్ని గుణాలు ఈమెకు రావచ్చు. అయితే అన్నను మించి అంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అనేది జగన్మోహన్ రెడ్డి కన్నా చాలా పెద్దది. జస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీగా పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మా దృష్టిలో ఇవ్వడం కూడా. వీళ్ళు పిసిసి ప్రెసిడెంట్గా వచ్చారు. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని మరి ఈ రోజు ప్రశ్నిస్తున్న షర్మిల రెడ్డి గారే. ఏదే తెలుగుదేశంలో కానివ్వండి, మరి ఈ వైసీపీ వాళ్ళు కానివ్వండి, ఎవరు ప్రశ్నించట్లా కేంద్రాన్ని. ఈరోజు ధైర్యంగా దమ్ముగా నిలబడింది షర్మిల రెడ్డి గారు. కాబట్టి వాడు గట్టిగా పనిచేయగలరని చెప్పేసి అన్ని కోణాలు చూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది దొరుకుతుంది, సంక్షేమ విధంగా ఉంది, అభివృద్ధి ఏ విధంగా, ప్రజలు దేనికాడ ఇబ్బంది పడుతున్నారు అనేది అది పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి అతనికన్నా ఎక్కువగానే పరిపాలించగలరు. కామన్ విషయాలకు వస్తే పెరుగుతున్నాయి బంగారం రేట్లు, అవి విపరీతంగా పెరుగుతున్నాయి. సో దానిపైన మీ కామెంట్ ఏంటి? బంగారం రేట్ అనేది సగటు మానవులు ఇలా బంగారం కొనే పరిస్థితులు లేరు. రేట్లు అయితే పెరుగుతున్నాయి. దానికి కారణం మోడీ అనే చెప్తున్నారు. కారణం ఏంటంటే పైనుంచి సప్లై లేదు అన్నాడు, కొనొద్దు అన్నాడు, రకరకాలు చెప్తున్నాడు. కానీ ఇది కాదు పరిస్థితి. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గకుండా బంగారం కొనమాకండి, అన్నం తినమాకండి అంటే ఎట్ట కుదిరిద్ది? మనిషే పుట్టినాడు, అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాడు, ఎవరు తాగతాడు తగ్గట్టుగా.
వీళ్ళేమో విదేశాలకి మరి ఫ్లైట్లో తిరగటానికేమో ఫ్లైట్లు వేసి చార్జెడ్ ఫ్లైట్లు వేసి తిరుగుతూ ఉన్నాడు మోడీ. ఇక్కడేమో ప్రజలేమో కార్లు ఎక్కకూడదు, సైకిల్ వేసుకెళ్ళమంటున్నాడు. ఓకే సార్, ఆయన ఏమి చెయ్యొద్దు, దైనందిన కార్యక్రమాలు ఆపేయండి అని చెప్తున్నారు అని మీరు అంటున్నారు. రాష్ట్రానికి వస్తే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించండి, దాన్ని అనుభవించండి అంటున్నారు. ఆయన పాలసీ బాగుంది కదా, సంపద సృష్టి చేసి కూడా చూపిస్తున్నారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గ్రామాలలో చెత్త నుంచి వాళ్ళు ఇంట్లో చెత్తిస్తే దైనందిన సరుకులు ఇచ్చే పరిస్థితి చూస్తున్నాం. దాని గురించి ఏమంటారు? గ్రామాల్లో చెత్త నుంచి తయారు చేస్తారు, సప్లై చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అనేది అసలు ఈ వైరు కాడి నుంచి ఏది మీరు కరెంట్ అన్నారు కదా, ఆ వైర్లు వేసిందే కాంగ్రెస్ పార్టీ. బడి కట్టింది కాంగ్రెస్ పార్టీ. మరి చాలా చోట్ల కమ్యూనిటీ హాల్ రూపంలో చర్చిలు కూడా కట్టింది కాంగ్రెస్ పార్టీయే. మరి కరెంట్ లైన్ లాగింది కాంగ్రెస్ పార్టీయే. వీళ్ళు కొత్తగా చేసే మేము నిర్మించిన వాటిని జాగ్రత్తగా నడపమని చెబుతున్నాం. కానీ ఇలా ప్రజలు ఒక్కటే గమనించాలి, కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశ నిర్మాణం లేదు, రాష్ట్ర నిర్మాణం, గ్రామ నిర్మాణం కూడా లేదు. వీళ్ళు మేము పెట్టిన వాటిని నడపటానికే కష్టపడుతున్నారు. వీరు వల్ల కాకపోతే మేము అధికారంలోకి వస్తే. సార్, ఇప్పుడు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల పైన కానివ్వండి, ప్రజలకు ఏర్పడుతున్న సంక్షోభం గురించి మీరు ఏమంటారు? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అనే వాళ్ళు పరిపాలనకు వచ్చే సమయానికి చాలా చక్కగా $60 బ్యారెల్ ఉన్నప్పుడు $110 100 తీసుకెళ్లారు. అదే $100 ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారి పరిపాలనలో ₹64 పెట్రోల్ డీజిల్ వచ్చేసినాయి. కానీ మరి ఎక్కడ తేడా వచ్చినట్టు? వాళ్ళు ₹60 బ్యారెల్ ఉన్నప్పుడు ₹100 అమ్మారు. మన్మోహన్ సింగ్ గారు ₹100 బ్యారెల్ ఉన్నప్పుడు కూడా ₹60 పెట్రోల్ డీజిల్ ఇచ్చారు. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్టికులర్గా వాళ్ళ చేతిలో తగ్గించే అవకాశం ఉన్నప్పటికి కూడా వాళ్ళ వంతుగా ఏమి తగ్గించాల. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించలేదు, ఈ రోజున ఉన్న కూటమి ప్రభుత్వం కూడా తగ్గించలేదు. ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల ఏర్పడిన సంక్షోభంగా చెప్తున్నారు. ఒకవేళ షర్మిల గారు ఉన్న టైంలోనే, షర్మిల గారు లీడర్ గా ఉన్నప్పుడు కనుక ఈ సంక్షోభం వస్తే ఆవిడ సొల్యూషన్ ఏమని చెప్తారు? అంటే ధరలు పెంచరంటారా ఆవిడ హయాంలో ఇలా జరిగితే? నిజాయితీగా ఉండాలమ్మా. ఎందుకంటే వాళ్ళు మొన్నటిదాకా ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నంత కాలం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచమన్నారు. నిజంగా అవసరం అయ్యి సంక్షోభం ఉంటే పెరగటం అనేది సర్వసాధారణం. అంతేగాని అబద్ధాలు చెప్పకూడదు. వాళ్ళు అబద్ధాలు చెప్పి వెస్ట్ బెంగాల్ ఈ ఎలక్షన్ అయిపోయిన దాకా అబద్ధాల మీద నడిపించి రేట్లు పెంచమని చెప్పి అలాగే అయిపోగానే పెంచడం జరిగింది. కాబట్టి వాళ్ళ ద్వంద్వ వైఖరి బయటపడిందమ్మా. సో నెక్స్ట్ 2029 ఎలక్షన్స్ లో కాబోయే సీఎం ఆంధ్ర రాష్ట్రానికి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా షర్మిలారెడ్డి గారు అయితేనే బాగుంటుందమ్మా. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి గెలిచే అవకాశం ఉంది. తమిళనాడులో ఒక అంచనాలు లేకుండా విజయ్ ఎలా గెలిచాడో ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నాం. సో థ్యాంక్స్. ఇదండి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వారు. వారికి కనుక అవకాశం వస్తే వైఎస్ షర్మిలారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రజారంజక పాలన చేస్తారని చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో అనూష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.